week's episode of The Speak భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. ఈరోజు నేను మీ అందరితో స్వామి రాసిన రామకథ రసవాహినిలో హనుమంతుడు భక్తి గురించి, సేవ గురించి ఒక కథను పంచుకుందాం అనుకుంటున్నాను. రాముడు పట్టాభిషేకం అయిపోయిన వెంటనే రాముడికి ఎల్లవేళలో సేవ చేస్తున్న హనుమంతుడికి చిన్న విరామం ఇద్దామనుకున్నారు సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. దీనికని ఆ నలుగురు కలిసి హనుమంతుడు చేస్తున్న ప్రతి సేవను ఒక చిట్టాలో రాసుకున్నారు. ఈ చిట్టాని రాముడికి చూపించారు. హనుమంతుడు కూడా అక్కడే ఉన్నాడు. చూపించి, స్వామి మేము కూడా మీ సేవ చేసుకుందాం అనుకుంటున్నాము, మాకు కూడా ఈ భాగ్యం ఇవ్వండి అని అడిగారు. రాముడు దీని అంతరాయం చూసి ఒక చిన్న నవ్వు నవ్వి సరే అని జవాబిచ్చాడు. వెంటనే హనుమంతుడు, స్వామి ఒకసారి నేను ఈ చిట్టాన్ని చూస్తాను అని అడిగాడు. ఆ సేవ చిట్టా అంతా చూసి వెంటనే హనుమంతుడు, స్వామి దీంట్లో మీకు ఆవలింతలు వచ్చినప్పుడు చిటుక వేయడం లేదు అని చెప్పాడు. అదేంటి అని అడగగా, స్వామి మీరు రాజు, మీరు ఆవలింత వచ్చినప్పుడు మీకు మీరుగా చిటుక వేసుకోకూడదు, అందుకని నేనే మీ దగ్గరుండి చిటుక వేస్తానన్నాడు. సరే అని రాముడు వెంటనే జవాబిచ్చాడు. రాముడు ఆజ్ఞ కూడా వచ్చింది. దీనివల్ల ఇంకా రాముడి చుట్టూ రాముడికి ఎల్లవేళలా హనుమంతుడు ఉండాల్సిందే. ఎప్పుడు ఎలాగా ఆవలింత వస్తుందో తెలియదు. అందుకని హనుమంతుడు ఇంకా నిరంతరం రాముడి సేవలోనే ఉంటాడు. దస్ స్పేక్ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. మనం కూడా స్వామి ఇచ్చే సేవ కోసం అలా ఎదురు చూస్తూ ఉండాలి. స్వామి చాలాసార్లు చెప్పారు, సేవ అనేది మన ధర్మం అని, మనం ఎప్పుడూ సేవ చేయాలని. ఎదుటి వాళ్ళు మనకి చెడు చేసినా కూడా మనం వాళ్ళకి మంచి చేయాలని. సేవ మనకి ఎప్పుడు చేయడానికి రెడీగా ఉండాలని. స్వామి అంటారు, ఇప్పుడు కార్లు ఉన్నాయి, అది మనుషుల్ని తీసుకెళ్లకుండా ఉంటే ఏమి ఉపయోగం? అలానే మనుషులు కూడా స్వామి ఇచ్చిన ఈ దేహంతో అందరికీ సేవ చేయాలి. సేవ మన ధర్మం. జై సాయిరామ్.